అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 12వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. రాధ డోర్ సైడ్ చూసేసరికి అక్కడ కృష్ణ నిల్చొని ఉన్నాడు. కృష్ణని చూడగానే ఫాస్ట్‌గా బెడ్ పై నుంచి లేచి పరిగెత్తి వెనకాలకి వెళ్ళింది రాధ. క్రిష్ వెనకాలకి తిరిగి రాధ చెయ్యి పట్టి ముందుకు లాక్కొని, "ఆ రోజు అమ్మాయికి అంత డేర్‌గా చెప్పావు. ఈరోజు నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఏ పక్క వాళ్ళకి చెప్పటానికేనా? మన కోసం మనమేం చేసుకోలేమా?" అన్నాడు క్రిష్. ఏమీ మాట్లాడకుండా తల కిందకి దించుకొని నిల్చుంది రాధ. "రేయ్! తన్ని ఇప్పటికే భయపడిందిరా. నువ్వింక భయపెట్టకు" అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ కింద నుండి మెల్లగా లేచి నిల్చోటానికి ట్రై చేసి మళ్ళీ కింద పడిపోయాడు. అతను రాధ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు క్రిష్. కార్తీక్ క్రిష్‌తో మాట్లాడిన తర్వాత క్రిష్ అంతా నార్మల్‌గా తీసుకునేసరికి కార్తీక్‌కి కోపమొచ్చి వాష్‌రూమ్ సైడ్ ఉన్నాడు కార్తీక్. వెళ్ళిన తర్వాత క్రిష్ కూడా రాధ కోసం వెళ్ళాడు. కానీ వాష్‌రూమ్ సైడ్ వెళ్ళకుండా మొత్తం వెతుకుతూ ఉంటే బ్యాక్ సైడ్‌కి వెళ్ళే దారి కనిపించింది క్రిష్‌కి. ఇదేంటి బ్యాక్ సైడ్ ఏముంది? నాకు తెలిసినంత వరకు బ్యాక్ సైడ్ ఎవరు రారు కదా! ఇక్కడ ఏమి లేదు కదా అనుకొని ఒకసారి వెళ్లి చూద్దాం అనుకొని బ్యాక్ సైడ్ వెళ్ళేసరికి అక్కడ రూమ్స్ కనిపించాయి. క్రిష్‌తో ఏదో అనుమానం వచ్చి ఆ రూమ్స్ దగ్గర వెళ్లి చూసేసరికి ఒక రూమ్ దగ్గర అతను కనిపించాడు. అతన్ని చూడగానే క్రిష్ అరుణ్ దగ్గరికి వెళ్ళాడు. లోపల రాధ కనిపించింది. తనకి వెంటనే అతడిని కొట్టాడు క్రిష్. వాష్‌రూమ్ సైడ్ నుంచి అక్కడ రాధ కనిపించకపోవడంతో కంగారుగా మొత్తం వెతుక్కుంటూ తనకి కూడా బ్యాక్ సైడ్ వెళ్ళే దారి కనిపించడంతో అటువైపు వచ్చి రూమ్స్ చూసి అక్కడికి వచ్చాడు కార్తీక్. అతడి కోసం వెతుకుతున్న ఫ్రెండ్స్‌కి అతడు ఎక్కడ కనిపించకపోవటంతో కాల్ చేశారు. అతి కష్టం మీద ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో అన్నాడు అతను. "రేయ్! ఆర్యన్ ఎక్కడున్నావురా? సడెన్‌గా మాయమైపోయావు. ఎక్కడా కనిపించటం లేదు ఏంటి?" అన్నారు ఫ్రెండ్స్. "ఇక్కడ బ్యాక్ సైడ్ రూమ్స్ దగ్గర ఉన్నాను. వస్తున్నాను" అన్నాడు అతను. "రేయ్! అక్కడికెందుకెళ్ళావురా? ఎవరైనా అమ్మాయితో ఉన్నావా?" అన్నారు ఫ్రెండ్స్. "ఏం లేదు వస్తున్నానని చెప్పాను కదా" అని చెప్పి మెల్లగా లేచి కూర్చొని వాష్‌రూమ్‌కి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని తనను తాను ఒకసారి అద్దంలో చూసుకొని బయటికి వచ్చాడు ఆర్యన్. రాధని తీసుకొని క్రిష్ బయటికి వచ్చేశాడు. కార్తీక్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి బయటకి వచ్చాడు. "రేయ్! నువ్వెందుకొచ్చావురా? నువ్వు ఉండు నేను వెళ్తానులే" అన్నాడు క్రిష్. "నో! నేను కూడా వచ్చేస్తాను. నేను కారు తీసుకొచ్చాను. మీరు వెళ్తూ ఉండండి. నేను మీ వెనకాల వస్తాను" అన్నాడు కార్తీక్. క్రిష్ కారులో కూర్చొని రాధ వైపు చూసి పక్క వాళ్ళనే కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవటం కూడా నేర్చుకో. ఎప్పుడు నీ వెంట ఎవరో ఒకరు ఉండరు కదా అన్నాడు క్రిష్. ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది రాధ. "ఎవడు వాడు?" అన్నాడు క్రిష్. "వాళ్ళ అన్నని అరెస్టు చేపించానని ఈ తమ్ముడు వచ్చాడు" అంది రాధ. "అనుకున్నాను ఆ రోజే ఇది ఇంతటితో అయిపోదు అని. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది." వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రాధ వాళ్ళ హోమ్ దగ్గరికి కారు వెళ్లి ఆగింది. రాధ కారు దిగగానే కార్తీక్‌కి కాల్ చేశాడు క్రిష్. "చెప్పురా" అన్నాడు కార్తీక్. క్రిష్ చెప్పటం స్టార్ట్ చేశాడు. క్రిష్ చెప్పేది జాగ్రత్తగా విని "ఆ! ఓకేరా నేను చూసుకుంటాను" అన్నాడు కార్తీక్. నెక్స్ట్ డే మార్నింగ్ క్రిష్ లేచి ఫ్రెష్ అయ్యి కాల్ మాట్లాడుతూ రూమ్‌లో నుండి బయటికి వచ్చి "గుడ్ మార్నింగ్ మామ్" అంటూ బయటికి వెళ్ళబోయాడు. "కన్నయ్య ఆగు" అంది యశోద కాల్‌లో ఉన్న పర్సన్‌తో. "1 సెకండ్" అని ఫోన్ పక్కకి పెట్టి "వాట్ మామ్? ఎక్కడికి వెళ్తున్నావ్?" అంది. యశోద "కొంచెం వర్క్ ఉంది మామ్. బయటికి వెళ్తున్నాను. నాతో ఏదైనా పనుందా?" అన్నాడు క్రిష్. "వర్కేం లేదు కానీ ఈరోజు లిప్సిక వాళ్ళు ఇంటికి వస్తానన్నారు లంచ్‌కి. నీకు గుర్తుంది కదా" అంది యశోద. "వాళ్ళు లంచ్‌కి వస్తే నాకేంటి? నాకు వర్క్ ఉంది. నేను బయటికి వెళ్తున్నాను" అన్నాడు క్రిష్. "నేను నీకు మొన్నటి నుండి చెప్తూనే ఉన్నాను కన్నా, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉండు అని. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీ ఇష్టం. లంచ్ టైంకి నువ్వు ఇంట్లో ఉండాలి" అంది సీరియస్‌గా యశోద. "ఓకే మమ్మీ వస్తానులే" అని అంటూ మళ్ళీ కాల్ మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ వెళ్ళిన తర్వాత "మీరు బ్రేక్‌ఫాస్ట్ చేద్దురు రండి" అని పిలిచింది. "ఆ! వస్తున్నాను" అని వెళ్ళి ఏదో తిన్నాను అన్నట్లుగా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రూమ్‌లోకి వచ్చి టాబ్లెట్స్ వేసుకొని బిజినెస్ న్యూస్ చూస్తూ కూర్చుంది. కొంచెం సేపటి తర్వాత మెయిల్‌ని పిలిచి "లంచ్‌కి గెస్టులు వస్తున్నారు. వాళ్ళ కోసం స్పెషల్స్ చేయండి" అని చెప్పి స్పెషల్స్‌లో ఏం చేయాలో లిస్ట్ చెప్పింది యశోద. "ఓకే మేడం" అని వెళ్ళిపోయింది హెడ్. క్రిష్ వస్తాను అని అయితే చెప్పాడు కానీ వస్తాడా? రాడా? రాకపోతే వాళ్ళేమనుకుంటారో అని అనుకుంది యశోద. ఎప్పుడూ అంత ఎర్లీగా లేవని లిప్సిక అర్లీగా లేసి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ నుండి హడావుడి మొదలుపెట్టింది. "మనం వెళ్ళేది లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి కాదు. ఇప్పటి నుండే ఎందుకంత హడావుడి చేస్తున్నావు?" అంది సుధ. "నా హ్యాపీనెస్‌ని చెడగొట్టటం ఎప్పుడూ నీకు అలవాటే కదా! నేను కొంచెం ఇలా హ్యాపీగా ఉన్నానో లేదో ఏదో ఒకటి అంటావు" అంది లిప్సిక కోపంగా. "అదేంటి చిన్ని అలా అంటావు?
నువ్వు హ్యాపీగా ఉండాలని కదా నేను కోరుకునేది. నీకోసమే కదా లంచ్‌కి వస్తున్నాము అని కూడా అడిగాను అంది సుధ. ప్లీజ్ మమ్మీ నీకు చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. నన్ను చిన్ని అని పిలవకు. అలా పిలిస్తే నాకు చిరాగ్గా ఉంటుంది అంది లిప్సిక. సుధ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రెడీ అయ్యి కూర్చొని ఆఫ్టర్‌నూన్ ఎప్పుడు అవుతుందా? లంచ్‌కి ఎప్పుడు వెళ్తామా? అని వెయిట్ చేస్తూ ఉంది లిప్సిక. తన నిరీక్షణ ఫలించి లంచ్‌కి వెళ్ళే టైం అవ్వటంతో హ్యాపీగా క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హాయ్ ఆంటీ బావున్నారా? అని యశోదని పలకరించి, యశోద చెప్పేది కూడా వినకుండా ఇల్లు మొత్తం చూస్తూ ఉంది లిప్సిక. యశోద అని గమనించి క్రిష్ బయటికి వెళ్ళాడ్రా వస్తాడు అంది. ఓహ్! అవునా ఆంటీ? ఓకే. నేను క్రిష్‌కి కాల్ చేస్తాను అని ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళింది లిప్సిక. అబ్బా! ఈ పిల్ల ఏంటి ఇలా చేస్తుంది అనుకుంది సుధ. బాగున్నారా అన్నయ్య? అని యశోద సురేష్‌ని పలకరించింది. ఆ! బాగున్నాం చెల్లెమ్మ. క్రిష్ ఎక్కడికి వెళ్ళాడు? ఏదైనా బిజినెస్ వర్కా? అని అడిగాడు. కాదన్నయ్య. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళాడు. లంచ్ టైంకి వచ్చేస్తాను అని చెప్పాడు అని చెప్పింది యశోద. సుధా, సురేషు, యశోద ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సారీ టైంకి రావటానికి ట్రై చేశాను కానీ కొంచెం లేట్ అయింది అన్నాడు జగదీష్. అయ్యో! మీరు సారీ చెప్పటం ఏంటన్నయ్య అంది సుధ. నువ్వు సారీ చెప్పటం ఏంట్రా అన్నాడు సురేష్. వస్తారో లేదో అనుకున్నాను. పర్వాలేదు వచ్చారు కదా అని అనుకుంది యశోద. సురేష్‌తో మాట్లాడుతూ యశోద వైపు హ్యాపీనా అన్నట్లుగా చూశాడు. యశోద జగదీష్‌ని చూసి కూడా చూడనట్లే లంచ్ టైమ్ అయ్యి చాలా సేపయింది కదా! మిమ్మల్ని మాట్లాడుకుంటూనే కూర్చోబెట్టాను. రండి లంచ్ చేద్దాం అంది. క్రిష్ వచ్చాక చేద్దాంలే అన్నారు సురేష్. సుధా వాడికి వచ్చే ఇంట్రెస్ట్ ఉందో లేదో అనుకుంటూ వాడికి ఎప్పుడు లేదంటే ఈ పాటికి వచ్చేవాడు. వీళ్ళకి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అనుకోని క్రిష్ ఎందుకిలా చేస్తున్నావు? నేను మరీ మరీ చెప్పాను లంచ్ టైమ్‌కి ఇంటికి రమ్మని అని అనుకుంది. జగదీష్ యశోద వైపు చూశాడు. యశోద నేను కాల్ చేస్తాను. ఫోన్ తీసుకొని క్రిష్‌కి కాల్ చేసింది. రింగ్ సౌండ్ డోర్ దగ్గర వినిపించటంతో అందరూ అటువైపు చూశారు. క్రిష్ లోపలికి వచ్చి హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అన్నాడు. హాయ్ క్రిష్ అన్నారు ఇద్దరు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫాస్ట్‌గా ఫ్రెష్ అయ్యి వస్తాను. జస్ట్ 2 మినిట్స్ వస్తాను. మీరు కానివ్వండి అంటూ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ తన వైపు కూడా చూడకపోవటంతో జగదీష్ బాధపడ్డాడు. తనతో మాట్లాడతాడేమో అని హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉండి తనని పట్టించుకోపోవటంతో నేను వచ్చిందే తన కోసం. అట్‌లీస్ట్ నన్ను చూడను కూడా చూడలేదు. చెప్తాను. ఎంతసేపు అలా నాతో మాట్లాడకుండా ఉంటాడో అనుకుంది లిప్సిక. రండన్నయ్య, రండి వదిన లంచ్ చేద్దాం. క్రిష్ వచ్చి మనతో జాయిన్ అవుతాడు అంది యశోద. ఇప్పటి వరకు వెయిట్ చేశాం. తను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు ఆగలేమా? అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటే బావుంటుంది కదా! అన్నారు ఇద్దరు. సరే అంది యశోద. ఫ్రెష్ అయ్యి వచ్చి ఆంటీ, అంకుల్ అందరూ రండి లంచ్ చేద్దాం. ఇప్పటికి చాలా లేట్ అయిందన్నారు క్రిష్. ఆ! పదండి అని అందరూ లేచేలోపు క్రిష్ ముందుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. క్రిష్ పక్కనే కూర్చోవాలని ఫాస్ట్‌గా వెళ్లి క్రిష్ పక్కన కూర్చుంది లిప్సిక.